దంతాల గురించి చెప్పుకోబోతుంది. ఈమె బ్రష్ చేస్తుంది. ఇది మంచిగానే మంచిదా? నేనేం చెప్పాను? కాదు కదా, ప్లాస్టిక్ బ్రష్ కామని చెప్పాను. యాప్పలతో మరి యాప్పల్ అది కాదు కదా. ఈమె మరి మంచిదా బ్యాడా గుడ్డా? బ్యాడ్. ఓకే రైట్. మీరంతా యాప్పల్ తోముతున్నారా? ఇప్పుడు ఈ బాబు గుడ్. అందరూ కనిపిస్తున్నాడా? ఆ బాబు పాటిస్తున్నాడు. యాప్పల్ తోముతున్నాడు కదా, క్రిములన్నీ చచ్చిపోతాయి కదా. మంచి గుడ్ బాయ్ కదా. ఇక్కడ చూడండి, చెట్టు చక్కగా పడిగింది కదా. ఈ ఏర్లు ఉన్నాయి కదా, నీళ్ళు పోస్తున్నారు మీరు. ఇట్లా పచ్చగా వస్తుంది. నీళ్ళు ఈ ఏర్ల ద్వారా తీసుకుని చెట్టు ఏమవుతుంది? ఏర్లు ఉన్నాయి కదా, ఏర్లు నీళ్ళు తీసుకుని చక్కగా పెరుగుతారు. మరి మన పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మనకి ఇక్కడ వేరు నుంచి ఆహారం అందుతుంది చెట్టు. మరి మనకి ఈ పంటికి ఆరోగ్యంగా ఉండాలంటే దేని ద్వారా రక్త సప్లై అవుతుంది? నరాల ద్వారా. ఇవన్నీ నరాలు, సన్న నరాలు చూసారా? ఈ నరాల ద్వారా రక్తము సప్లై అయ్యి మన పన్ను చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నరాలు ఏముంటుంది? ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలన్నారు? నరాలు ఉండాలి కదా. చెట్టుకి ఏముండాలి? ఓకే రైట్. మీరంతా గుడ్ బాయ్. అయితే పళ్ళు బాగున్నాయా, పాచున్నాయి, ఏం పెట్టి ఉంటున్నాం అనుకుంటాం కదా సరదాగా. అలా చూసుకోవాలి. చూసినప్పుడు పాచి కానీ ఏదన్నా పిల్లలకి పిప్పళ్ళు కానీ ఏదైనా కలవండి మీరు వాళ్ళ అమ్మోళ్ళకి పోయి చెప్పలేరు కదా. మీరు ఎవరికి చెప్తారు? అమ్మా మీకు క్లాసులు కూడా వినలేరు, పిచ్చుకొందయింది కాబట్టి పాపకు కొంచెం శుభ్రం చేయించండి చెప్తారు కదా. అలా చూసుకోవాలి. ఇలా ఉండాలా? ఇలా ఉండాలి. ఇలా ఉండాలా? ఇలా మీరంతా గుడ్. ఇలా ఉండాలి మీ పళ్ళు. మరి మీరు శుభ్రంగా ఉంటారా? ఓకే రైట్. మీరు బయట అమ్ముతున్నారు. అయితే నేనే అమ్ముతున్నాను అనుకో, నీకు తెలియదు. నేనే అమ్ముతున్నాను. మీ అమ్మ వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు అలా ఇస్తారు కదా. 5 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు కొట్టుకొచ్చాను. నేను సిగరెట్ తాగుతా, ఈ తాగుతా, సుట్ట తాగుతా, వంట అంట, తర్వాత ఇట్ట అంట, సిగరెట్ అంట. మంచిదాన్ని మరి అందుకని మన మూతలు ఉన్నాయి, కొనుక్కుంటారా బయట? కొనుక్కోకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే మనిషి చెయ్యి మంచిగా ఉండదు కాబట్టి బయటికి తినదు. మీరు ఎక్కువగా మీకు ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్. ఇప్పుడు మీ అమ్మ 5 రూపాయలు ఇచ్చింది, వాళ్ళ అమ్మ 5 రూపాయలు ఇచ్చింది. ఒక జాంకాయ 10 రూపాయలు అంటూ మీరిద్దరు కలిసి పోయి 10 రూపాయలు పెట్టి జాంకాయ కొనుక్కొని సగం చేసుకోండి, కడుక్కొని. అంతేగాని ఇది జోలు పోకండి. ఈ ఇగాలు బాల్లో ఇగాలు జోలు పోకండి. ఇంకా ఇంకోటి ఏంటంటే మీ సీజనల్ ఏ ఆకుకూరలు ఏది వస్తే అది ఆకుకూరలు అన్నీ కూడా ఆకుకూరలు అన్నీ తినాలి. పండ్లు, చుక్క కూరలు అన్నీ కూడా